అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింధు గణేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బాయ్ దగ్గర ఉప్పలమ్మకి కోడిని తీసుకున్నాం. నాకు వీలైనంత వరకు వీడియోని అయితే తీస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అక్కడికి వెళ్ళటం. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది ఆ ప్లేస్. పెద్ద వేప చెట్టు కింద అయితే అమ్మవారు ఉప్పలమ్మ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మ అయితే దేవతకి బొట్లు పెడుతుంది. రీసెంట్గా మా ఊళ్ళో పెద్దమ్మ పండుగ దుర్గమ్మ పండుగ జరిగింది కాబట్టి మేమైతే ఉప్పలమ్మకి బోనం వండి తీసుకెళ్ళాము. బొట్లు పెట్టడం అయిపోయాక అయితే నెక్స్ట్ ఇక్కడ పువ్వులు పెట్టి మనం వండి తీసుకెళ్ళిన బోనంనైతే దేవతకి సమర్పించాలి. ఉప్పలమ్మకి ప్రసాదం అయితే పసుపన్నం వండుతారు. నేనైతే ఫస్ట్ టైం ఇదంతా చూడటం. నేను మాత్రమే చూడడం కాకుండా వీడియో తీస్తే మీరు అందరు కూడా చూస్తారని వీడియో తీసి పెడుతున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తమ్మ దేవతకి ప్రసాదం అయితే పెడుతుంది. మనం వండి తీసుకెళ్ళిన పసుపన్నంనైతే అక్కడ మోదుకాకులు అని దొరుకుతాయి, వాటిలో అయితే పెట్టాలి. మా వాడైతే వెయిటింగ్, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తున్నాడు వాడైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. అంతా మంచి జరగాలి, అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని అయితే ఆ దేవునికి మొక్కుకుందాం మనం. చుట్టూ పచ్చటి పొలాలు, చల్లటి గాలి, చాలా బాగుంది అక్కడైతే. మనం అనుకుంటాం కానీ బావి దగ్గర అడవులలో ఉండేటోళ్ళు చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే ఏ సైడ్ నుంచి ఏ పాము వచ్చేది తెలియదు, ఏమొచ్చేది తెలియదు. నిజంగా వాళ్ళు అసలు ఎలా ఉంటారో ఏమో అనిపించింది నాకు అక్కడ ఉన్నంతసేపు. మీకు కూడా ఇలా బావి దగ్గర ఉప్పలమ్మ దేవత ఉందా, లేకపోతే ఇంకేమైనా దేవత ఉందా, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉప్పలమ్మకి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టగానే కోడినైతే కోసాము. కాకపోతే నేను ఆ వీడియోని మాత్రం తీయలేదు, ఎందుకంటే అలాంటివి పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ అయితే కొన్ని పిక్స్ దిగాము అక్కడ, ఆ వీడియోస్ అయితే చూడండి. మా ఆయనని చూసారా, కోడిని పట్టుకొని బాలే ఉన్నాడు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.